రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పీ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. వరి పంట నాశించి నష్టపరిచే వాటిల్లో వరి పంటలో ఎర్రతెగులు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఎర్రతెగులు అనేది ఎందుకు ప్రముఖ పాత్ర పోషిస్తుందంటే, ఇది ఒకసారి అటాక్ అయితే దీన్ని నివారించడానికి మందులు ఉండవండి. తొలి దశలో దీన్ని గమనించి దీన్ని ఉధృతిని ఆపడం అనేది మనం చేయగలుగుతాము. కాబట్టి ఈ ఎర్రతెగులు ఒక లక్షణాలు ఏంటి, ఎర్రతెగుల్ని మనం ఏ మందులు పిచికారీ చేయడం వల్ల మనం నివారించవచ్చు, యాజమాన్య పద్ధతులు ఏంటని ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం అండి. ఎర్రతెగులు అనేది వాతావరణ మార్పు వల్ల మనకు వస్తుందండి. వాతావరణం మార్పు అంటే వాతావరణంలోని అధికంగా చలి ఉంటే ఏమవుతుందంటే, అధిక చలి వలన ఏమవుతుందంటే మొక్కలు నేలలో ఉన్న పోషకాలను తీసుకోకపోవడం వలన ఈ సరిగా అందక సూక్ష్మ పోషకాలు సరిగా అందక ఎర్రతెగులు అనేది వస్తుందండి. ఇందులో జింకు పొటాషియం మెగ్నీషియం లాంటివి లోపించడం వల్ల కూడా మనకు దీని తెగులు వస్తుందండి. ఇది సౌడు నేలల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అధిక వర్షాల వలన, అధిక తేమ వలన వస్తుంది. ఈ ఎర్రతెగులు అనేది ఎక్కువగా నీటిని పెట్టడం వలన వస్తుంది. ఎర్రతెగులు అనేది యూరియా వాడకాలు ఎక్కువగా వాడినప్పుడు అటాక్ అవుతుంది. ఈ ఎర్రతెగులు అనేది పొలాన్ని ఆరగట్టినప్పుడు ఎక్కువగా ఆరగట్టడం వల్ల పగుళ్ళు వచ్చేలాగా ఆరగట్టిన దాకా ఉంచినప్పుడు ఎర్రతెగులు అనేది అటాక్ అవుతుంది. కాబట్టి ఎంత మేర ఆరగట్టాలో అంతమేర ఆరగట్టాలండి. నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల కూడా వస్తుంది. ఎర్రతెగులు అనేది పుడిగా నివారించలేం కాబట్టి దాని ఉధృతిని కాపాడుకోవాలండి. దీన్ని ఏం చేయాలంటే, దీనికి యాజమాన్య పద్ధతి అంటే సాయంత్రం వేళల్లో నీటిని పెట్టి మళ్ళీ ఉదయం వేళలో కొత్త నీటిని అందిస్తుండాలి. తొలి దశలో దీన్ని గుర్తించినట్లయితే తెగులు సోకిన భాగాన్ని కనిపిస్తే వెంటనే వాటిని తీసేసి బయట పారేయాలి. దీనికి ఏ మందు వాడాలంటే, ఇఫ్కో వారిది అనికి ఉంటుందండి. ఇది ప్రొపైండ్ 70% WP రూపంలో ఉంటుంది. వెటబుల్ పౌడర్ అండి. 0.5 grams 1 లీటర్ చొప్పున వాడాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఎర్రతెగులు వచ్చింది కాబట్టి ఆకుముడత వస్తుంది. తెల్లదోమ కూడా ఉందండి. తెల్లదోమకి హమదా అనేది వాడాలి. దాని కాంబినేషన్ వచ్చి బైఫెన్థిరాను 10% EC రూపంలో ఉంటుంది. 200 నుంచి 400 ml ఒక ఎకరానికి వాడాలండి. మనకు వీడియోలో గమనించినట్లయితే మీరు సుడిదోమను గమనించవచ్చు అండి. సుడిదోమ కూడా ఉంది కాబట్టి ఇఫ్కో వారిది సురుగా అని ఉంటుందండి. అందులో పైమెట్రోజైన్ అని 50% WDG రూపంలో ఉంటుంది. అది 1.5 ml 1 లీటర్ చొప్పున వాడాలి. మనం సూక్ష్మ పోషకాలు లోపం వల్ల వస్తుంది కాబట్టి ఇఫ్కో వాడిది సాగరిక గోల్డ్ అని ఉంటుందండి. అది 2.5 నుంచి 5 ml వరకు 1 లీటర్ చొప్పున వాడాలి. దీని జింక్ లోపంలో వస్తుంది కాబట్టి జింక్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ఒక 500 లీటర్ల గల ట్యాంక్ తీసుకొని ఇవన్నీ కలిపి ట్రాక్టర్ సాయంతో మేము పిచికారీ చేయడం జరుగుతుందండి. ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత మనం ఎంతవరకు కంట్రోల్ చేసినాము, మనకు ఎంతవరకు ఎదుగుదల గ్రోతింగ్ వచ్చిందనేది మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుందండి. ఇది నేను చెప్పిన విధంగా మందులు వాడి సరైన దిగుబడి తెచ్చుకోగలరని కోరుకుంటున్నానండి. నమస్కారం అండి.